సినిమా యాక్టర్లు ఏ పని చేసినా వాళ్ళ ఫెమిలియారిటీ కారణంగా అది ప్రచారంలోకి వస్తుంది. అయితే అది పాజిటివ్ ప్రచారం నెగిటివ్ ప్రచారం అన్నది వాళ్ళ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది కావాలని చేస్తారా లేకపోతే వాళ్ళల్లో ఆ యాటిట్యూడో తెలియదు. ఆ కల్పిక అనే అమ్మాయి మొన్న మధ్యన ఏదో పబ్కి వెళ్ళి అక్కడ తిట్టకుండా తిట్టి వాళ్ళతో రచ్చరచ్చ చేసింది. ఆ తర్వాత అది వార్తల్లోకి వచ్చాక వరుసపెట్టి ఒక 50-70 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటుంది. అందరూ అమ్మాయిని గురించి రకరకాల ప్రశ్నలు వేయడం, అమ్మాయి రకరకాలు చెప్పి తద్వారా అసలు సినిమాల్లో నేను అంతకుముందు ఏదో వెనకాల సైడ్ పోర్షన్స్లో ఏదో ఉండుంటుంది చూసుంటాం కానీ స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోలేదు. ఆ తర్వాత ఈ ఇంటర్వ్యూల కారణంగా దీని కారణంగా ఓహో కల్పిక అనే ఒక నటు ఉంది, ఈ అమ్మాయి మనిషి బాగుంది చక్కగానే ఉంది, ప్లస్ కలుపుకెళ్ళగలిగేటటువంటి మనస్తత్వంతోనే కనబడుతుంది అనుకుందామంటే మాటలో తేడా కనబడుతుంది. మళ్ళీ నిన్న కల్పిక ఇంకొకటి ఇవాళ రచ్చ ఏంటయ్యా అంటే ఏదో మన దాన్ని ఏమంటారు ఫామ్ హౌస్లు తర్వాత రిసార్ట్లు ఉంటాయి కదా, అట్లాగేదో బ్రౌన్టన్ రిసార్ట్స్కి వెళ్ళిందట. అక్కడ 40 నిమిషాల పాటు మేనేజర్ కృష్ణాని పచ్చి బూతులు తిట్టిందట. పచ్చి బూతులే. దాని మీదన వాళ్ళు బయట పెట్టారు. ఏంటిది అని అమ్మాయిని మీడియా అడిగింది. వెంటనే ఇప్పటికీ ఆల్రెడీ ఇంటర్వ్యూలు చేశారు కాబట్టి అక్కడ క్యాబ్ లేదు, వైఫై లేదు, ఆ విషయం అడిగితే సమాధానం చెప్పేవాడు లేడు, అందుకే తిట్టానని చెప్పింది. తాళం విసిరేసిందట అక్కడ. మళ్ళీ తన ప్రవర్తన ద్వారా వార్తల్లోకి వచ్చింది. ఈసారి కూడా అమ్మాయి సమర్థించుకుంటుంది, వీళ్ళు దాన్ని అలాగే కవర్ చేస్తారన్నమాట.